నమస్తే. ప్యారానగర్కి సంబంధించినటువంటి అక్కడ డంపింగ్ యార్డ్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా కొంతకాలం నుంచి ప్రజలందరూ వ్యతిరేకత, అంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ప్రజలందరూ నిరసన చేస్తున్న పరిస్థితి. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతుల మీద కూడా కొన్ని అక్రమ కేసులు పెట్టారని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా ఎత్తివేయాలని చెప్పి ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రజెంట్ ఆ గ్రామస్తులు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. ఏందన్నా అసలు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది ప్రభుత్వం మీ పట్ల? అంటే మీరు గత కొంతకాలంగా ఈ పోరాటం నడుపుతా ఉన్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మా మీద చర్యలు అంటే మమ్మల్ని అణచివేసే ధోరణి చర్యలే ఉన్నాయి తప్ప మాకు అనుకూలించే చర్యలు ఏం తీసుకోవట్లేదు. చర్యలు తీసుకోకపోగా చీమ చుట్టుకుమన్నట్టు కూడా బిహేవ్ చేస్తుంది. వాళ్ళకేం పట్టింపులు లేవు. ప్రభుత్వానికి అధికారులకి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము 48 రోజులుగా మా ఊళ్ళలో మండల్లో దీక్షలు చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. సో వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది. మేము ఇక్కడ దింద్రా పార్క్ దగ్గర ధర్నా వేయాల్సి వస్తుంది. ఇట్లనైనా మీ దగ్గరకు వచ్చైనా మా గోడు వినిపిద్దామని. ఒక రైతు రోడ్ ఎక్కి ధర్నా చేస్తుంటే అదేందో ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి, అధికారులు ఆలోచించాలి. మాకు అనుకూలంగా ఏ చర్యలు జరగట్లేదనే మేము రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నామన్నా. మాకేం జరగట్లేదు అనుకూలంగా. మీ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోగా మీ మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి వినపడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమే? ఇది 100% వాస్తవము, 100% వాస్తవమే. ఇది Day 1 February 4th రోజు ఏదైతే డంపింగ్ యార్డ్ పనులు స్టార్ట్ చేయడానికి రోడ్ వేయడానికి ఒక 200-300 టిప్పర్లలో అర్ధరాత్రి టిప్పర్లు తీసుకొచ్చి పెట్టి 1000 మంది బలగాలని మా ఊళ్ళలో జొప్పించి అక్రమ అరెస్టులు, ఊళ్ళలో ఎవరైనా ముఖ్య నాయకులు, అఖిలపక్ష నాయకులు, యువత ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ అక్రమ అరెస్టులు చేసి మన సంగారెడ్డి దగ్గర చిక్బద్దూర్ దగ్గర పెట్టేసి బంధించి అర్ధరాత్రి రోడ్లు స్టార్ట్ చేసినారు. వీళ్ళు ఏ తప్పు చేయనప్పుడు ఇంతమందిని బంధించి రోడ్లు వేయాల్సి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఏముంది? వీళ్ళేమన్నా తీవ్రవాదుల, నక్సలైట్ల? ఎవరైనా బంధించినారు? గ్రామస్తులు, రైతులు కదా, రైతులను నిర్బంధించి చేయాల్సిన పనేముంది? అంటే ఇక్కడే స్పష్టమవుతుంది, ఇక్కడ ప్రభుత్వము అధికారులు ఏదో తప్పు చేస్తున్నారు. మేము తప్పు చేస్తున్నామని తెలుసు కాబట్టి ప్రశ్నిస్తారనే మమ్మల్ని బంధించి పనులు ప్రారంభించారు. అందులో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అన్ని తప్పులే జరిగినాయి. తప్పుల పత్రాలు సృష్టించి తప్పులే చేసినారు. ఇప్పటికైనా మీరు గ్రహించాలి అని చెప్తున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా? అంటే ఆయనను కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? మా స్థానిక ఎమ్మెల్యేని కలవడం జరిగింది. గూడెం మైపాల్ రెడ్డి గారు, పటాన్చేరు కాన్స్టిట్యున్సీ. 35వ రోజు ఆయన దగ్గర జరిగినాము. 35 రోజుల నుంచి ఆయన మా దగ్గరికి రాలేదు. మేమందరము అరే ఎమ్మెల్యే బిజీ ఉన్నాడేమో, ఆయనకు తెలియదేమో విషయము అని చెప్పి మేమే ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాం. పొటాన్చేరు క్యాంప్ ఆఫీస్కి వెళ్తే, అదే 29వ రోజు వెళ్ళినాం. క్యాంప్ ఆఫీస్కి వెళ్తే ఆయన వెళ్ళడమే ఆలస్యం. నేను ఇప్పుడు గుర్తొచ్చినా మీకు ఇన్ని రోజుల నుంచి గుర్తు రాలేదా? అంతా అయిపోయింది, నా చేతుల్లో ఏం లేదు, మీరు సావండి అన్నారు. ఒక రైతు లేచి, అన్న మీరు అధికార పార్టీ, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇటు పోయిండో తెలియదు. మీరు ఇట్లా పోయిరు కదా, అధికార పార్టీ కదా, మీరు ఏదైనా హెల్ప్ చేయాలి, మాకు సపోర్ట్ చేయమని వచ్చినామంటే అధికార పార్టీ లేదు, ఏం లేదు, అదో లౌడల పార్టీ, నేను పక్కా బీఆర్ఎస్ అని చెప్పి అటు తిట్టడము, మమ్మల్ని సేమ్ వే అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడము, ఇటు మా రైతులను తిట్టడము, ఆడాలని చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడము, మెడల్ పట్టి బయట గెంటేస్తామని చెప్పడం, ఇట్లా దుర్భాషలు ఆడి పంపించేసిండు. అప్పుడే ఆయన మీద మా ఆడవాళ్ళకి కానీ మా ఊరి ప్రజలకు కానీ మనసు ఇరిగిపోయింది. అంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి, ఓట్లేసి గెలిపించుకునే ఎమ్మెల్యే దగ్గరికి మేము పోయి అంటే సమస్య చెప్పుకుందామని పోతే ఇనే మనసు కూడా ఆయనకు లేదా, ఇనకపోగా మమ్మల్ని మెడల్ పట్టి గెంటేస్తా అని చెప్పినాడు. అంటే ఓట్లేసి గెలిపించింది, 3 సార్లు హ్యాట్రిక్ గెలిపించింది దీనికేనా? అప్పుడేమో ముడ్డులు కడుగుతాడు, చేతులు కడుగుతాడు, ఇల్లు ఉడుస్తా అంటాడు, మోరు తీస్తా అంటాడు వచ్చి. ఇప్పుడు మేము పోతే మంచినీళ్ళు ఇవ్వకపోగా మెడల్ పట్టి గెంటేస్తా అన్నాడు. సో ఇవి మా ఎమ్మెల్యే సపోర్ట్ అయితే మాకు ఏమాత్రం లేదు. ఆయన మమ్మల్ని పరామర్శించిన దాఖలాలు పోలేదు. అట్లానే ఏ నాయకుడు కూడా, కాంగ్రెస్ నాయకులు పొటాన్చేరు కాన్స్టిట్యున్సీలో ఉన్న కాటా శ్రీనివాస గౌడ్ కానీ, లేదంటే నీలం మధు గారు కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని పరామర్శించిన దాఖలాలు పోలే. ఫోన్లలో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అనుచరులు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తాము, వచ్చి కలుస్తాం, అక్కడ మాట్లాడదు, ఇక్కడ మాట్లాడదు చెప్తున్నారు తప్ప మా ఊరికి వచ్చేసి సంఘీభావం తెలపడం కానీ, మీకు మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి ఎక్కడ స్టేట్మెంట్ కానీ మా దగ్గరకు వచ్చిన దాఖలాలు పోలే. సో మాకు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేనే సునీతా లక్ష్మారెడ్డి.
ఆమె కూడా నష్టం ఉండొచ్చు. ఆమె కొంచెం నష్టం ఉన్నా ఆమె ముందుకు వచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టడం జరిగింది. మేము ఆమె దగ్గరికి పోతే మాకు టైం ఇచ్చి మాట్లాడడం జరిగింది, ఎట్లా ఏం చేయాలో చెప్పింది. సో పక్కోళ్ళకున్న సోయి మరి నీకెందుకు లేదు గూడెం మైపాల్ రెడ్డి గారు అని అడుగుతున్నాం మేము. ప్రజానికం, రైతులం, ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలము మమ్మల్ని పట్టించుకోవడం నీ బాధ్యత కాదా? నువ్వు ఏ పార్టీలోనైనా ఉండు స్వామి, నువ్వు ఏ పార్టీలోనైనా ఉండు, మాకు సంబంధం లేదు. నువ్వు మా ఎమ్మెల్యేవి, నువ్వు ఏ పార్టీలో ఉన్నా మా ఎమ్మెల్యేవి, మేము గెలిపించిన ప్రజలం మేము. మమ్మల్ని పట్టించుకోవాల్సింది నువ్వే. దీనికి అప్రూవల్ నీకు తెలియకుండా రాలేదు, నీకు నీ సంతకం లేకుండా జరగలేదు. అట్లానే సేమ్ మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి తెలియకుండా ఏం జరగలేదు. మీకు అందరికీ తెలిసే రైతులని మభ్యపెట్టేసి, రైతుల్ని అణచివేసి, రైతుల్ని నాశనం చేసే దూరంగా మీరు చేస్తున్నారు. దీన్ని నాయకుల వైఫల్యంగానే పరిగణించాలి. దానికి తోడు అధికారులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అధికారులు ఏవైతే ఉన్నారో, గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ కానీ, ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ, ఎంఆర్ఓ కానీ, వీలైన కరెక్ట్ స్టేట్మెంట్ గవర్నమెంట్కి చెప్పాలి. అంటే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఉంది, మనం కరెక్ట్ పంచనామా చేయలేదు, కరెక్ట్ ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు, ఇప్పటికీ వాళ్ళు అన్ని పనులు మానేసుకొని రోడ్లకి నిరాదీక్ష చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇన్ని రకాలుగా వాళ్ళు వ్యతిరేకత తెలుపుతున్నప్పుడు మనం పునరాలోచించాలని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి. వాళ్ళు అధికారులు కూడా వైఫల్యం చెందుతారు. ఇక్కడ మమ్మల్ని సర్ది చెప్పి పంపించడానికే చూస్తున్నారు తప్ప దీన్ని నిజంగా ఒక సీరియస్నెస్తో ఎవరు చూడట్లేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేసి ఇక్కడ మా గోడనే చెప్పుకుందామని, ఇక్కడికన్నా ఎవరికైనా తెలుస్తుందని చెప్పేసి వచ్చినాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ముఖ్యంగా ప్రధానంగా రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నది. మరి ఎందుకన్నా ప్రభుత్వం ఇంకా ఒంటెద్దు పోకడబోతున్నట్టు, దీని మీద ఎలాంటి స్పందన లేకుండా దాదాపుగా 2 నెలలు గడుస్తూ ఉన్నది. ఇదే అంశం మీద మీరు ఉద్యమాలు, పోరాటాలు చేయబట్టి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అనుకోవచ్చు? ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది. అంటే రైతులే కదా వీళ్ళు, చదువుకొని వాళ్ళు ఉంటారు. రైతులు అంటేనే చదువు రాని వాడు, వాడి పని వాడు చేసుకుంటాడు. రైతు అనేటోడు ఏనాడు పోరాటం చేయడు. రైతు అనేటోనికి టైం ఉండదు. ఎవడైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా పోరాటం చేస్తే 2 రోజులలో వాళ్ళ చర్చలకు పిలిచేసి 2 రోజులలో వాళ్ళకి అనుకునే చేసే గవర్నమెంట్లు, ఒక రైతు 2 నెలల నుంచి పోరాటం చేస్తుంటే పట్టించుకోవట్లేదంటేనే అక్కడ ప్రభుత్వ వైఖరి అర్థమవుతుంది. అంటే ఒక పక్క ఇది అసలైన రైతు రాజ్యం, కాంగ్రెస్ పార్టీ అంటేనే, కాంగ్రెస్ పాలన అంటేనే ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం అని చెప్పి పెద్ద పెద్ద స్టేజీల మీద ప్రసంగాలు ఇస్తున్నారు మన ముఖ్యమంత్రితో సహా అందరు నాయకులు, కాంగ్రెస్ నాయకులు. మరి ఇప్పుడు యువతలో చూస్తే ఇటు అన్ని జిల్లాలలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం కొంచెం కుంటుపడిన పరిస్థితి కనపడతా ఉన్నది. ఏం చెప్తారు మీరు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి చెప్పేది ఏం లేదు. ఆయన పెద్ద మనిషి, అన్నీ తెలుసు. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పెద్ద మనిషికి మేబీ ఆయనకు తెలియకుండా ఏమైనా పనులు జరుగుతున్నాయంటే ఇప్పటికైనా ఈ మీడియా ద్వారా, ఈ నిరాహార దీక్షల వల్ల ఇప్పుడైనా తెలుసుకొని, ఇప్పుడైనా మేల్కొనండి. ప్రజాప్రభుత్వం అని ఇప్పుడైనా నిరూపించుకోండి. మీరు చేసిన తప్పును మీరు సరిదిద్దుకోవడంలో తప్పు లేదు. అధికారులకు చెప్పండి, ఒక కమిటీ వేయండి. దాన్ని కమిటీ వేసి కరెక్ట్గా అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని ఒక నివేదిక తెప్పించుకోండి. నివేదిక తెప్పించేసుకొని దానికి అనుగుణంగా, రైతులకు అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజలు ఏమనుకుంటున్నారు దానికి అనుగుణంగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అప్పుడైనా మీరు ప్రజాప్రభుత్వాన్ని మేము నమ్ముతాము, మీరు జనాలకు నిరూపించుకోండి ప్రజాప్రభుత్వం అని. అంటే ఇప్పుడు ఫస్ట్ లగచర్లకు సంబంధించిన దాంట్లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజలకు, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు. అది చూసినాం. అక్కడ కూడా రైతులని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది. మళ్ళీ అదే తరహా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ముఖ్యంగా రైతాంగాన్ని ఇట్లా టార్గెట్ చేసి ప్రజాభిప్రాయ సేకరణలు చేయకుండా ఇష్టం వచ్చిన కంపెనీలు అని చెప్పి, డంపింగ్ యార్డ్లు అని చెప్పి ఇట్లా పెట్టడానికి గల కారణం ఏమనుకోవచ్చు? వెనక ఏమన్నా ఉందనుకోవచ్చు? రాజకీయ కోణం ఏమో తెలియదండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏమేమి ఆలోచిస్తారో మాకైతే తెలియదు. మేము సామాన్య ప్రజలం కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేమైతే ఏదైతే నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న డిసిషన్, మా ప్రభుత్వంలో తీసుకుంది కాదు అని చెప్పారు. అంటే అయితే గత ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మేనిఫెస్టోలో కూడా దీన్ని చేర్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. కొంతమంది మీకు సంబంధించినటువంటి రైతులు చెప్తా ఉన్నారు, మేనిఫెస్టోలో దీన్ని తీసేస్తామని చెప్పి, డంపింగ్ యార్డ్ని అక్కడ ప్రజలకు ఇబ్బందికి పడకుండా చేస్తామని చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అప్పటికి మాది కాదండి, అది జవహర్ నగర్ది. జవహర్ నగర్ ఎక్కడైతే మీరు చెప్తున్నారో ఆ జవహర్ నగర్లో తీస్తామని చెప్పి మా నెత్తి మీద పడేస్తారు ఈరోజు తీసుకొచ్చి. ఇప్పుడు మా దగ్గర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జవహర్ నగర్లో తీయండి, మీకు అంత ఇది ఉంటే తీసి ఏదైతే రాజకీయ నాయకులు వేల ఎకరాలు ఎక్కడైతే కబ్జా చేసిరో దాంట్లో వేయండి. రైతులు వ్యవసాయం చేసే పంట పొలాలలో కాదు వేసేది. ఇప్పుడు ఏదైతే డంపింగ్ యార్డ్ చేస్తారో ఆ పక్కన అన్ని వ్యవసాయ కుటుంబాలు ఆధారపడి ఉన్న పంట పొలాలు,
కాబట్టి దయచేసి అక్కడ వేయొద్దని మేము మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం, గత ప్రభుత్వం చేసింది అంటున్నారు కదా, గత ప్రభుత్వం చేసిన పనులు మీరు ఏవి వ్యతిరేకించలేరా? ఏవిటిని మార్పులు చేర్పులు చేయలేదా? టీఎస్ని టీజీ చేయలేదా? ఇంకా వేరే వేరే చేయలేదా? లగచల్లరలో వెనక్కి అడిగేయలేదా? అంటే లగచల్లరలాగా మేము తిరగబడితేనే మీరు చేస్తారా? ఆలోచించండి. మేము శాంతియుతంగా ఈ రోజుకు 48వ రోజు రిలే నిరాదీక్షలు చేయబట్టి దయచేసి మా పరిస్థితిని, మా బాధను అర్థం చేసుకొని మీరు రండి. ప్రభుత్వ అధికారులు ఎందుకు రావట్లేదు? మీరు చేస్తుంది సరైన పని అనుకున్నప్పుడు మా గ్రామాలకు ఎందుకు రావట్లేదు? మా మండలాలకు ఎందుకు రావట్లేదు? వచ్చి మేము చేస్తుంది ఇదని అవగాహన ఎందుకు కల్పించట్లేదు? రేపు పొద్దున మా భవిష్యత్తు ఏంది? మా పిల్లల భవిష్యత్తు ఏంది? మీరు ఇట్లా ఏకతాటిగా ఇట్లా నిర్ణయం తీసుకుంటే ప్రజాప్రభుత్వం అనరు. దయచేసి మీరు గుర్తించి దీన్ని సరిదిద్ది ఇక్కడ డంపింగ్ యార్డ్ను రద్దు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ ఉన్నట్టుండి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఏం చెప్తారన్న? ఏం జరుగుతా ఉంది? చాలా నష్టం జరుగుతుంది. చుట్టుపక్కల అన్ని వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన వ్యవసాయ భూములు ఉన్నాయి, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఉన్నాయి. కొన్ని వేల కుటుంబాలు, రైతుల కుటుంబాలు అక్కడ ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు డంపింగ్ యార్డ్ వేయడం వల్ల, ఎంఎస్డబ్ల్యూ అని చెప్తున్నారు, డంపింగ్ యార్డ్ వేయడం వల్ల ఒక 3-4 సంవత్సరాలు పంటలు పండుతుండొచ్చు. తర్వాత మొత్తం కలుషితం అయిపోతుంది. తర్వాత అక్కడ నుంచి వాటర్ కాలువ ఉంటుంది, బొగ్గగుంట అని చెప్పి, అక్కడ నుంచి నర్సాపూర్లోని రాయరావు చెరువుకి వెళ్తాయి ఆ వాటర్. అక్కడికి ఈ డంపింగ్ యార్డ్ వేయడం వల్ల ఆ వాటర్ అంతా కలుషితమై, ఆ చెరువులో కలుషితమై, చెరువు కింద 20 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. అక్కడ నర్సాపూర్ పట్టణంలో ఒక 20-30 వేల మంది జనాలు ఉన్నారు. ఏ ఒక్కరికి తాగునీరు కాదు కదా, స్నానం చేయడానికి నీరు దొరకాయి. ఇప్పుడు మీరు ప్రజల కోసం చేస్తుర్రు. దగ్గర దాదాపు 50,000 మందికి ఇది ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఒక 10,000 కుటుంబాల, రైతు కుటుంబాలకు ఎఫెక్ట్ పడుతుంది. సామాన్యుల ప్రజలకు 50,000 మందికి ఎఫెక్ట్ పడుతుంది. ఇది కాదా నష్టం? ఇంతకన్నా పెద్ద నష్టం ఏముంటుంది? ఇంకో నష్టం చెప్పాలా? దాని పక్కన డంపింగ్ యార్డ్ ఏదైతే వేస్తా అంటుర్రో 3 పక్కల అడవి ఉంది. ఒక పక్క వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయ భూములు, 3 పక్కల అడవిలో చిరుత పులులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కృష్ణ జింకలు ఉన్నాయి, స్టార్ తాబేలు ఉన్నాయి, చాలా వన్యప్రాణులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఇవన్నిటికీ అక్కడ పక్కనే 1 కిలోమీటర్ పరిధిలో అర్బన్ పార్క్ ఉంది. మీరు డెవలప్ చేయడానికి అర్బన్ పార్క్ వేసారు. ఇప్పుడు ఇవన్నీ ఇది వేయడం వల్ల అర్బన్ పార్క్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న వన్యప్రాణులు చనిపోతాయి. మేము అనారోగ్య పాలవుతాం, మా వ్యవసాయాలు కుటుంబాలు ఆగమవుతాయి. అక్కడ సాధారణ ప్రజలు 50,000 మంది తాగునీరు లేకుండా, వాడుకునే నీరు లేకుండా అవుతారు. ఇంతకన్నా పెద్ద నష్టం ఇంకేముంటుంది? ఇంతకన్నా పెద్ద నష్టం. ప్రభుత్వం స్పందిస్తలేదంటే మరి ప్రభుత్వం లోపల ఉన్న పొరపాట, వాళ్ళ లోపల ఉన్న ఇదా, లేకుంటే అధికారులు కింది నుంచి పైకి పంపించలేక అమ్ముడు పోయి, ఆ రామ్కి సంస్థకి అమ్ముడు పోయి పైకి పంపిస్తలేరా నివేదిక మాకు అర్థమైతలేదు. మా దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నిజంగానే నిజాయితీగా వీళ్ళు వేసే ప్రయత్నం ఉంటే, అక్కడ ఎటువంటి జీరో పొల్యూషన్ ఉంటే మాకు అవగాహన కల్పించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మొదలు పెడుతుండే. రాత్రి మమ్మల్ని అరెస్టులు చేసి స్టార్ట్ చేసినప్పుడే మాకు అర్థమైంది ఇది మొత్తం పొల్యూషన్ అని చెప్పి. ఇప్పుడు ఏదైతే పీసీబీలో ఉందో, పీసీబీ పర్మిషన్ ఏదైతే తీసుకున్నారో రెడ్ జోన్ కింద ఇచ్చింది. రెడ్ జోన్ అంటే ఏంది? పొల్యూషన్ కాదా? కాబట్టి మేము దానికి ఎట్టి పరిస్థితుల్లో అనుకూలంగా లేము. డంపింగ్ యార్డ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నాం. దయచేసి రేపు పొద్దున ఇప్పటికైనా మేము ఇక్కడ 48 రోజులుగా మా దగ్గర చేసాం. స్పందించకపోవడం వల్ల ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చినాం. ఇంకా ముందుకు రానియకండి. ఇంకా ముందుకు వస్తే మీ పరిస్థితులు రాష్ట్ర లెవెల్లో ఏ ఒక్కరికి మిమ్మల్ని మాకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర లెవెల్లో తెలిసేటట్టు చేస్తాం. కాబట్టి మీరు ఆలోచన చేసి ఇప్పటికైనా కొన్ని నివేదిక చేస్తారా, ఇంకేం చేస్తారా? గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంది తెలుసుకోండి. రియాలిటీ ఏందో తెలుసుకొని డంపింగ్ యార్డ్ రద్దు చేసి ఆల్టర్నేట్గా ఇంకేదైనా వేస్తాము, అక్కడ ఉంది పొలం దాంట్లో లేదని వేస్తాము అంటే మాకు ఏ ఎఫెక్ట్ కలగకుండా ఉండేది ఏది చేసినా మేము స్వాగతిస్తాం. డంపింగ్ యార్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీ ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం ఇదే మొండి చేయి చూపెడితే రైతుల పట్ల రేపు ముందస్తు కార్యాచరణ ఏముండబోతుందంటే, ఇప్పటి వరకు ధర్నా కార్యక్రమాల వరకు శాంతియుతంగానే చేస్తూ ఉన్నాం. 48 రోజులు అవుతుంది. ఇక నుండి ఇప్పుడు ఇందిరా పార్క్ కూడా వచ్చినాం. ఇక నుండి గవర్నమెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి పదే నమస్కరించి మొక్కుతున్నాం. ఈ యొక్క డంపింగ్ యార్డును ఎమ్మడే రద్దు చేయాలని మా ప్రజల తరపున మేము కోరుతా ఉన్నాం. ఇక నుండి ఇక్కడ వరకు వచ్చినాం. ఇక నుండి అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్రజల తరపున. అంటే ఎవరైనా కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా వచ్చిరా మీ దగ్గరికి కలిసే ప్రయత్నం చేసి? 48 రోజులు అవుతుంది సార్. ఇంతవరకు మా గ్రామానికి ఒక అధికారం రాలేదు.
రాలే, ఒక నాయకుడు కానీ ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఓ నాయకుడు కానీ ఎవరు కూడా రాలే. గతంలో కూడా మాకు తెలిసినప్పటి నుంచి కూడా దామోదర్ రాజనరసింహ ఏవైతే హెల్త్ మినిస్టర్ ఉన్నాడో హెల్త్ మినిస్టర్ గారికి కలవడం జరిగింది. అయ్యా మా ప్రాంతానికి డంప్ యార్డ్ వద్దు సార్, ప్రాజెక్టర్ చూపిస్తాను. ప్రాజెక్టర్ మేము చూడలే, ఆ డంప్ యార్డ్ వేసిన ప్రాజెక్టర్ చూస్తానికి మీరు రండి అని చెప్పేసి అంటే అఖిలపక్షం తరఫున మేము అందరం వెళ్ళడం జరిగింది. అక్కడ పోయి మేము చూస్తే మేము ప్రాజెక్టర్ వద్దు సార్, మాకు ప్రాజెక్టర్ వద్దు, ఏమొద్దు, మాకు డంప్ యార్డే వద్దు అని చెప్పేసి మేము ముక్తఖండంగా ఖండిస్తూ ఉన్నాం. మా ప్రాంతానికి ఆ డంప్ యార్డ్ బదులు ఏదైనా మిగులు భూమి ఉందో ఆ మిగులు భూమిలో ఒక యూనివర్సిటీ వేయండి, ఒక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఒక టెక్నాలజీ యూనివర్సిటీ వేయండి, లేకపోతే కాలేజ్ వేయండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన మా మాట స్పందించి మీ ప్రాంతానికి ఒక 100 పడకల గది ఇస్తున్నాం, 100 పడకల హాస్పిటల్ ఇస్తా ఉన్నాం. అదే విధంగా అక్కడ డంప్ యార్డ్ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని అధికారులను పంపించి అక్కడ పరిశీలన చేసి ప్రజల యొక్క ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే మేము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి రాలేడు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి రాలేరు సార్. కానీ లోపల లొసుకులతో రామికి అమ్ముడు పోయి రామికి తొత్తులుగా మారి ఒక్క అధికారి కూడా మాకు స్పందించిన దాఖలాలు లేవు. మరి ఎంతవరకు కరెక్ట్ అని అంటా ఉన్నాం. రైతుల రాజ్యం ఇది ప్రజల పాలన అని చెప్పేసి అంటా ఉన్నాం, ప్రజాపాలన అంటా ఉన్నాం. ఈ ప్రజాపాలన అని చెప్పేసి నీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మా ప్రాంతం మీద ఖరాబ్ అవుతా ఉన్నది, మా ప్రాంతాన్ని ఖరాబ్ చేయకండి. మాది ఒక చిన్న కొద్ది ఒక ఎకరా ఒక అరెకరా రైతులమే మాత్రమే, ఆ ప్రాంతం మీద ఖరాబ్ అవుతా ఉన్నది. మేము పండించే కూరగాయలు ప్రతి ఒక్కటి బోయినపల్లి కానీ ఇక్కడ ఒక మూసాపేట కానీ బాలనగర్ కానీ షాపూర్ కానీ ముసా మార్కెట్లకు తరలించడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఒరిజినల్గానే భావిస్తూ ఉన్నాం. ఒరిజినాలిటీ కూరగాయలు పండిస్తూ ఉన్నాం. ఆ యొక్క కూరగాయలు తిని మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు. మీ యొక్క చెత్త తీసుకొచ్చి మా ప్రాంతాన్ని తరలిస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? అది దయచేసి జిహెచ్ఎంసీ గారు ఏవైతే రామ్కి ఉన్నారో నువ్వు ఎంబడే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క డంప్ యార్డ్ని రద్దు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుతా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ముందు పెద్ద ఎత్తున మా యొక్క జేఏసీ మండల తరఫున మా యొక్క కాన్స్టిట్యున్సీ ఏదైతే జేఏసీ ఉన్నదో వాళ్ళ సూచన మేరకు మేము ముందుకు వెళ్తా అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.